తను ఏంటంటే తన పని తన వర్క్ తను చేసుకుంటారు. జనాలు మనసులో ఎలా చూస్తారు అనుకుంటున్నారో వాళ్ళ ఒపీనియన్ ప్రకారం వాళ్ళు అనుకుంటున్నారు. కానీ ఆయన మీడియా ముందుకు వస్తాడు, మాట్లాడతాడు, తను చెప్పాల్సింది తను చెప్తాడు. అంటే మొన్న పవన్ కళ్యాణ్ గారు మొన్న మహారాష్ట్ర సందర్శించి వచ్చిన తర్వాత ఢిల్లీలో ప్రెస్లో అడిగారు మాట, ఆర్జీవి గారు ఇలాగ పరారీలో ఉన్నారో మీరేమి దాన్ని పట్టించుకోరా అని అడిగారు పవన్ కళ్యాణ్ గారు. దాని గురించి నేను ఈ క్వశ్చన్ అడుగుతున్నాను మిమ్మల్ని. పవన్ కళ్యాణ్ గారికి పట్టించుకుంటారు. పవన్ కళ్యాణ్ గారికి ఇంకా వేరే ఆలోచన లేవా? అదే ఆయన శాఖ కూడా నా శాఖ వేరే అని చెప్పాడు ఆయన. అదే కదా, అది జనాలు ఒకటి గమనించాలి. జనాలు ఏమని అనుకోవాలంటే పవన్ కళ్యాణ్ సినిమా పరంగా మాట్లాడాలన్నప్పుడు సినిమా పరంగా మాట్లాడతారు, ఇప్పుడు రాజకీయ పరంగా మాట్లాడినప్పుడు రాజకీయ మాట్లాడతారు. ఇప్పుడు మహారాష్ట్రకు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళిన సందర్భం ఏంటి? ఎలక్షన్ క్యాంప్. ఒకటి ఆలోచించండి, మీరే అన్నారు కదా మరి ఎలక్షన్ క్యాంప్కి వెళ్ళినప్పుడు మరి ఆర్జీవి గారి గురించి మాట్లాడడానికి అనవసరమైన టాపిక్ కదా ఇది. జనాలు గమనించాలి, వినాలి, అర్థం చేసుకోవాలి. ఆర్జీవి గురించి మాట్లాడాలనుకున్నప్పుడు ప్రత్యేక ఇంటర్వ్యూ తీసుకోండి పవన్ కళ్యాణ్ గారు. అప్పుడు పవన్ కళ్యాణ్ గారు